ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నత జ్ఞానం నత శిల్పం నత కళాసు కౌశలం నత దానం నత భోగ నత సర్వం నతే జనః. వినయం కళాకారుడికి ఆభరణం. వినయం వల్ల కళలో నైపుణ్యం పెరుగుతుంది. గురువు పట్ల భక్తి, కళ పట్ల నమ్రత ఉంటేనే కళాకారుడు రాణింపగలుగుతారు. నాట్యనిధి కార్యక్రమాన్ని ఆహ్వానించి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, కళాభిమానులందరికీ, విద్యార్థులందరికీ నాట్యనిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొదటి అంశం వ్యాయామం. నాట్యంలో నైపుణ్యం పెరగాలి అంటే వ్యాయామం అవసరం, అనివార్యం. శరీరానికి బలం చేకూర్చి నాట్యంలో సహనం, లావణ్యత వచ్చే విధంగా వ్యాయామం మనకి తోడ్పడుతుంది. మరి ఈనాడు ఏమేం అంశాలు ఉన్నాయో తెలుసుకుందామా? మొదటి ఎపిసోడ్లోని అంశాలు చక్కగా ప్రాక్టీస్ చేశారా? చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. మరి ఈరోజు ఏమేం అడుగులు నేర్చుకోబోతున్నామో తెలుసుకుందామా? మొదటి ఎపిసోడ్లోని ఈనాటి అంశాలు కూడా చక్కగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు కదూ. సిద్ధాంతం అంశాలు ఏమున్నాయో తెలుసుకుందామా? ఈరోజు మనం లాస్యం, తాండవం గురించి తెలుసుకోబోతున్నాం. ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం సుకుమారంతు తల్లాస్య ఉద్దతం తాండవం విదుహు అన్నారు. సుకుమారవంతమైన ప్రయోగాన్ని లాస్యమని, ఉద్ధతమైన ప్రయోగాన్ని తాండవమని అంటారు. మరి ఈ అంశాల గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ని మీరు అంతర్జాలంలో గ్యాదర్ చేస్తారు కదా.
తర్వాతి అంశం నాట్యం శాస్త్రం ప్రశ్నోత్తరం. నాట్యనిధి మొదటి ఎపిసోడ్లో నాట్యం శాస్త్రం ప్రశ్నోత్తరంలో ఉన్నటువంటి ప్రశ్నను ఎవరైతే మొదటగా కామెంట్ చేస్తారో వారే విజేతగా నిలిచారు. వారెవరు అంటే సరిత గారు ఖమ్మం నుండి. అభినందనలు సరిత గారు. కళ పట్ల మీకున్న అభిమానానికి మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి నాట్యం శాస్త్రం ప్రశ్నోత్తరంలో ప్రశ్న ఏంటో తెలుసుకుందామా? ప్రశ్న చూశారు కదా, సమాధానాన్ని తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. విజేతని తర్వాతి ఎపిసోడ్లో ప్రకటిస్తాం. తరువాతి అంశం తల్లిదండ్రుల స్పందన. ఈరోజు మన ముందుకు అరుణ గారు, సౌజన్య గారు నాట్యం పట్ల ఉన్నటువంటి వారి కళాభిమానాన్ని తెలియజేయబోతున్నారు. నమస్కారం. తరువాత నా పేరు అరుణ, మా పాప పేరు శస్త్ర. తను గత 1 year నుంచి తాండవ కృష్ణ నృత్యాలకి వస్తుంది. యాక్చువల్లీ తనకి స్టార్టింగ్ నుంచి తనకి డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా వేరే డ్యాన్స్ చేపించడం కంటే కూచిపూడి చేయడం బెటర్ కదా. తను అలా వెళ్తే కొంచెం తనకి స్టడీ పరంగా కాన్సన్ట్రేట్ ఉంటుంది అనేసి, కొంచెం డిగ్నిటీ వస్తుంది అనేసి, కల్చరల్గా ఉంటుంది అనేసి తనని నేను ఇటు సైడ్ పంపించాను అనమాట. సో తను ఒక 1 year నుంచి స్టార్ట్ చేసింది రావడం. అప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే తను స్కూల్ నుంచి వచ్చినాక డిగ్నిటీగా తన పనులు తను చేసుకోవడము, టైంకి ఇంటికి వచ్చేసి తను టకటక రెడీ అయిపోయి క్లాస్ టైంకి డ్యాన్స్ క్లాస్కి రావడం అనేది జరుగుతుంది. సో తను ఈ క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చేసి తనకున్న ఒక 1 hourలోనే తన హోంవర్క్స్ అన్నీ చేసేసి తను డిన్నర్ చేసేసి తన టైంకి తన వర్క్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. సో నాకు మొత్తానికి ఈ కూచిపూడి వల్ల పాపలో నేను చేంజెస్ చూసింది ఏంటంటే తను టైమింగ్స్ ప్లస్ డిగ్నిటీ అనేది తనలో ఈ చేంజెస్ ఏదైతే రావాలి అని అనుకున్నానో తనలో నేను ఈ చేంజెస్ చూశాను. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌజన్య. నేను మా పాప పేరు తన్మయి. మా పాపను గత సంవత్సరంగా తాండవ కృష్ణ నృత్యాలయం కూచిపూడి డ్యాన్స్కి పంపిస్తున్నాను. కూచిపూడి అనేది ఒక డ్యాన్స్ అనే కాదు, ఇది మన తెలుగు వారి విలువైన సంపద. దీన్ని ముందు తరాలకు అందించడం అనేది మన తాండవ కృష్ణ నృత్యాలయం వారు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, డ్యాన్స్ అంటే ఒక డ్యాన్స్ అనే కాదు, దీంట్లో మన పిల్లలకి అవసరమైన మానసిక, మెంటల్ అండ్ ఈ మన స్టేజ్ ఫియర్ అనేది కూడా అన్నీ కలిసిన ఏకైక ప్లాట్ఫామ్ ఇది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫస్ట్ థింగ్ డిసిప్లిన్. మనం కూచిపూడి డాన్స్ నేర్చుకునేటప్పుడు రవంగానే పిల్లలు నమస్కారం, గురుగారికి నమస్కారంతో స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డిసిప్లిన్ అనేది. ఇంకా వచ్చేసి ఫిజికల్ గా ఏంటంటే మన భంగిమలు, మన కాళ్ళ యొక్క భంగిమలు కానీ చేతి ముద్రల ద్వారా వాళ్ళకి ఫిజికల్ గా ఒక స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది. స్టేజ్ ఫియర్ అంటారా, బేసిక్ గా మనం ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కానీ ఈ నృత్యం ద్వారా పిల్లల్లోని భయాన్ని పోగొట్టి డైరెక్ట్ మాట్లాడటమే కాకుండా ఒక స్టేజ్ పైన డాన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ అనేవి లేవు. కానీ ఒక నృత్యం నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఈ నృత్యంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తాండవ కృష్ణ నృత్యాలయం టీం ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వారి అభిప్రాయాన్ని వారి మాటలోనే విన్నారు కదా. నాట్యం శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అందుకే నాట్యం చిన్నారులకు అవసరం, అనివార్యం. సరే, మరొక నాట్యనిధి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తలంగుతో